అన్నా అన్నా ఏంట్రా పొద్దు పొద్దునే? ఆ ఎస్ఐ వస్తున్నాడన్నా, మళ్ళీ నేను ఇంకోసారి ఎంక్వైరీ చేయాలంట. అప్పుడే చెప్పాను కదా, ఏం కావాలంటే వాడికి? పద. తెలీదన్నా. అసలు మీకు వచ్చిన సమస్య ఏంటి సార్? ఫ్యామిలీస్ ఉంటున్న ఏరియాకి మీరు అస్తమానం వస్తే నా గౌరవం ఏం కావాలి సార్? రాకండి సార్. ఆ సరికి ఎవరు తీశారు నాకు తెలియదు, తెలిస్తే చెప్పనా? ఓ పని చేద్దామా సార్, నేను 2 మనుషులు పంపిస్తాను, వాళ్ళతో కేసు క్లోజ్ చేశాను సార్. వాళ్ళు కూడా జైలు జీతం అనుభవించినట్టు ఉంటుంది, మీరు కూడా కేసు క్లోజ్ చేసినట్టుగా ఉంటుంది. అలా చేయటం మనిషి ఏంటి సార్ నేను మాట్లాడుతూ కొడుతున్నారు? సార్ 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 కొట్టకండి సార్, సార్ ప్లీజ్ సార్ కొట్టకండి సార్, సార్ ఆపండి సార్, దెబ్బ తగులుతుంది సార్, సార్ అయ్యో సార్, సార్ కొట్టకండి సార్, సార్ 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 కొట్టకండి సార్. నాకేం తెలియదు సార్. సార్ అయ్యో సార్, సార్ కొట్టకండి కొట్టకండి సార్, సార్ కొట్టకండి. నిజం చెప్పరా అంటే ఏసీ గారి దగ్గరికి వెళ్ళి చెప్తావా? ఆ సరికి ఎవరిదో నాకు బాగా తెలుసు. అది నీదే అని నిజంగా ఒప్పుకునే వరకు నేను ఇలాగే వచ్చి ఎంక్వైరీ చేస్తుంటా. అలాగే సార్. సార్ నమస్తే. వాడు అన్నీ ఒప్పేసుకున్నాడు సార్. నమస్తే సార్. ముందే ఒప్పుకోనుంటే ఇలా ఎంక్వైరీ చేసేవాడిని కాదుగా. ఏంటి? క్షమించండి సార్. సార్ హార్బర్లో దొరికిన సరుకు నాదేనని పెద్దరాజు ఒప్పుకున్నాడు సార్. ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పండి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దామా లేక? ఏదోడు చేశాడు అయ్యా. వీడి దగ్గర నుంచి అన్ని తీసుకొని కూర్చోబెట్టండి. ముందు సార్ తెలియదు సార్. ఏమయ్యా, వీడు ఒప్పుకున్నారా లేదా? ప్లీజ్ సార్. అయ్యో అయ్యో సార్, సార్ కొట్టకండి సార్. ప్లీజ్ సార్. ఒప్పుకుంటారా లేదా? అయ్యో ఒప్పుకుంటాను సార్, ఒప్పుకుంటా సార్. హలో. సరే సరే మేము వస్తున్నాం సార్. సన్షైన్ బార్లో ఎవరో గొడవ చేస్తున్నారంట సార్. సరే వెళ్ళి ఏంటో చూడండి. సార్ అయితే కోర్టుకి ఎవరన్నా పంపమంటారా సార్? సరే నువ్వు కోర్టు పని చూడు, నేనే అక్కడికి వెళ్తాను. ఓకే సార్. నమస్తే సార్. వాళ్ళు ఎక్కడున్నారు? పైన ఉన్నారు, రండి సార్. ఈ లోపలేనా? అవును సార్. Come on, get your head right. Come on, get your head right. Yep. Come on. It's like ఏమైంది? నీకు పిచ్చిగాని పట్టిందా ఏంటి? అవును సార్, నాకు పిచ్చే పట్టింది. ఒక అబ్బాయి సార్ నన్ను 2 సంవత్సరాలుగా లవ్ చేశాడు. నేను ఓకే చెప్పేంత వరకు నా వెనకాల కుక్కలా తిరిగాడు సార్. ఇప్పుడు పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత కనీసం ఒక కాల్ కూడా చేయట్లేదు సార్. వాణ్ణి అరెస్ట్ చేశాను సార్. లేదు ఎన్కౌంటర్ చేశాను సార్. ప్లీజ్, నేను మార్నింగ్ నుంచి డ్యూటీలోనే ఉన్నాను, అందుకే. అలా అయితే ఇప్పుడు మాత్రం ఎలా వచ్చు? ఇప్పుడు కూడా డ్యూటీలో నుండే వచ్చాను. ఏదో ప్రాబ్లం అని చెప్పారు, హలో, అందుకనే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు కూడా డ్యూటీలోనే ఉన్నావు కదా, అయితే ఫోన్ తీయకు. ఏసీ గారు అర్జెంటుగా కాల్ చేస్తున్నారు, ప్లీజ్ వెళ్ళనా? సరే వెళ్ళు.